వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్ర 5 టాక్స్. బిగ్ బాస్ విన్నర్ గా ప్రశాంత్, రన్నర్ శివన్న, అమర్కి 3వ స్థానం. అండ్ మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నిజమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందివ్వడానికి మీకోసం మంత్ర 5 న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఛానల్ కి సంబంధించిన URL డిస్క్రిప్షన్ లో ఉంది. అందరూ మంత్ర 5 ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతి సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనే దానిపై గ్రాండ్ ఫినాలేకి నాటికి ఒక అంచనా వచ్చేసింది. కానీ ఈ సీజన్ అయితే ఉల్టా ఫుల్టా కాబట్టి విన్నర్ రేస్ లో కూడా ఉల్టా ఫుల్టా అన్నట్టుగానే సాగుతుంది. ప్రస్తుతం హౌస్ లో అయితే 6 ఫైనలిస్టులు ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో 6 ఫైనలిస్ట్ గా ప్రకటించడం ఇదే తొలిసారి. సాధారణంగా ప్రతి సీజన్ లో కూడా 5 ఫైనలిస్ట్ మాత్రమే ఉండేవారు. కానీ ఈ సీజన్ మాత్రం 6 ఫైనలిస్ట్ గా ప్రకటించారు. ప్రతి సీజన్ లో కూడా ప్రతి వీక్ లో కూడా ఫినాలేలో వచ్చిన ఓటింగ్ ని బట్టే విజేతని ప్రకటించేవారు. కానీ ఈ సీజన్ లో మాత్రం 14-15 వారాల్లో వచ్చిన ఓటింగ్ ని బట్టి విజేతని ప్రకటించబోతున్నారని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ 2 వారాలు ఓటింగ్ హోరాహోరీగా సాగింది. అయితే ఎలిమినేషన్ ఓటింగ్ కి విజేతని ప్రకటించే ఫినాలే వీక్ ఓటింగ్ కి చాలా తేడా ఉంది. ఈ పోటీ ప్రధానంగా విన్నర్ రేస్ కోసమే కావడంతో విన్నర్ రన్నర్ కి ఓట్లు అత్యధికంగా పడుతుంటాయి. మిగిలిన వాళ్ళు విన్నర్లు కాలేరన్న అభిప్రాయంలో వాళ్ళకి ఓట్లు వేయకుండా విన్నర్ కోసం ఓట్లు గుద్దుతుంటారు. ప్రతి సీజన్ లో కూడా 2 స్ట్రాంగ్ ప్లేయర్ మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఈ సీజన్ లో మాత్రం ముక్కోనుపు కూడా పోటీ కొనసాగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.